మీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం, ప్రభు నామాన్ని గణపరుద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. లూకా సువార్త 3వ అధ్యాయం 21-22 వచనాలు. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుడు ఈ వాక్య భాగాన్ని మనకు అర్థం చేయించునుగాక. మరి పరిశుద్ధాత్మను గురించి మనము కొన్ని దినాలుగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. చాలా విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే, పావురమును పోలినటువంటి పరిశుద్ధాత్ముడు. పావురమును పోలిన పరిశుద్ధాత్ముడు. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, లూకా సువార్తికుడు రాశాడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. శరీర ఆకారముతో పావురములాగా అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు పావురమునకు సాదృశ్యంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు పావురమునకు పోల్చబడ్డాడు. చాలామంది గొప్ప గొప్ప భక్తులు చాలా విషయాలు తెలియపరిచారు. పరిశుద్ధాత్మ పావురమును పోల్చాడు. ఇక్కడ ఇంకా కొంతమంది రాసిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి ఏంటంటే, ముద్ర వంటి పరిశుద్ధాత్ముడు, సంచకరువు వంటి పరిశుద్ధాత్ముడు, గాలి వంటి పరిశుద్ధాత్ముడు, అగ్ని వంటి పరిశుద్ధాత్ముడు. ఇంకా చాలా పోలికలు ఉన్నాయి. తైలము, నూనె వంటి పరిశుద్ధాత్ముడు. కొంతమంది వస్త్రము గురించి కూడా చెప్పారు. నీళ్లు కూడా కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. మంచు, వర్షము, మేఘం. గొప్ప గొప్ప దైవ సేవకులు ఈ విషయాలన్నిటిని గురించి బోధించారు. అనేక విషయాలకి పరిశుద్ధాత్మ దేవుడు పోల్చబడినప్పటికీ అన్ని విషయాలు మనం ఇప్పుడు ధ్యానం చేసుకోవట్లేదు. కానీ పావురము వంటి పరిశుద్ధాత్ముడు అనే ఈ అంశాన్ని గురించి మాత్రం మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. పరిశుద్ధాత్మ ఎందుకు పావురముతో పోల్చబడ్డాడో మనం కాస్త ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో పావురం అని, తెల్ల పావురము అని, గువ్వ అనేటువంటి ఈ విషయాలు రాయబడ్డాయి. రక్షించబడిన ప్రతి విశ్వాసి
ఆత్మతో ముద్రించబడ్డాడు. కాబట్టి ఆత్మతో నడవాలి. యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే మన హృదయంలో మనం కలిగి ఉంటామో, క్రీస్తుతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా మనలో నివసిస్తాడు. యేసుక్రీస్తు అక్కర్లేకుండా ఆత్మను పొందాలని ఆశించకూడదు మనం ఎప్పుడు. పౌరం పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పౌరాన్ని గురించి చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నాయి. పౌరాలంటే చాలామందికి చాలా ఇష్టం. పౌరాలు రకరకాల రంగుల్లో ఉంటాయి. తెల్లవి, కొన్నేమో బూడిద రంగువి, కొన్నేమో స్నో వైట్ ఉంటాయి. ఎక్కువ శాతం మాత్రం తెల్లగా ఉంటాయి. పౌరాలు రెండు రకాలు. కొన్ని పెంపుడు పౌరాలు, కొన్నేమో అక్కడక్కడ గుహల్లో, కొండల్లో, గుట్టల్లో, నిర్జన ప్రదేశాల్లో ఎక్కువగా జీవిస్తాయి. ఇంగ్లీషులో తరచుగా డవ్ అని, పీజియోన్ అని పిలుస్తారు. తెలుగులోనేమో పావురం లేదా గువ్వ అని అంటూ ఉంటారు. ఇతర దేశాల్లోనంట పావురాలు చాలా ఖరీదైనవంట. ఒక్కొక్క పావురం సుమారుగా 200 నుంచి 32,000 వరకు కూడా అమ్ముడుపోతుంది అని వినికిడి. చాలామంది చెబితే విన్నా. డవ్ పేరు మీద ఎన్నో పట్టణాలు, ఎన్నో కట్టడాలు, హోటల్స్, వీధులు, పార్కింగ్ స్థలాలు, తినుబండారాలు, సబ్బులు, షాంపూలు, క్రీములు, టాటూలు, ఇలాంటివెన్నో ఈ పేరు మీదే అమ్ముడవుతూ ఉన్నాయి. దక్షిణ అమెరికాలో ఎప్పుడో ఒకప్పుడు గతంలో 2 బిలియన్ల పావురాలు ఉండేయంట. అవన్నీ ఒకేసారి ఎగురుతూ ఉంటే 300 మైళ్ళు పొడుగు అవి ఎగురుతూ వెళ్ళాయంట. మనకైతే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో నుంచి తెలుసు పావురం గురించి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురంతో ఎందుకు పోల్చారు అని మనం ధ్యానం చేస్తున్నాం. పక్షుల్లో చాలా పక్షులు ఉన్నాయి, కానీ కేవలం పరిశుద్ధాత్ముడిని పావురానికి మాత్రమే ఎందుకు పోల్చారు? పరిశుద్ధ గ్రంథంలో పావురం వలే అని చెప్పి ఉంది కదా. పావురంతోనే ఎందుకు పోల్చబడింది? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. పక్షులన్నిటిలో కూడా సాధు పక్షి పావురం. వినయ విధేయతలు కలిగినటువంటిది. భూమి మీద చాలా పక్షులు ఉన్నాయి కదా, చాలా పక్షులు ఉన్నాయి. అందంగా కనిపించే పక్షి ఏంటి? నెమలి, హంస. శ్రావ్యంగా పాడగలిగేటువంటి పక్షి కోయిల. రంగురంగుల రామచిలకలు, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి కదా. పక్షిరాజు, ఇలాంటి పక్షులు చాలా ఉన్నాయి. ఇలాంటి అన్నిటిని వదిలేసి దేవుడు పావురాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? దాంట్లో ఏం ప్రత్యేకత ఉంది? ఆ ప్రత్యేకత ఏంటి అనేదాన్ని పరిశుద్ధ గ్రంథం ఆధారంగా మనం నేర్చుకుందాం. మొదటి విషయం, పావురము పరిశుద్ధతకు చిహ్నం.
బైబిల్ గ్రంథంలో లేవియ కాండం 11వ అధ్యాయం మీరు చదివితే, ఈ వాక్యం అయిపోయిన తర్వాత రాసుకోండి మీరు. లేవి కాండం 11వ అధ్యాయం చదివితే, ఆ 11వ అధ్యాయంలో పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు, పవిత్ర పక్షులు, అపవిత్ర పక్షులు, తినదగిన జలచరాలు, తినకూడని జలచరాలు, ఇలాగా డివైడ్ చేస్తూ ఈ అధ్యాయం రాయబడింది. పక్షులు 2 రకాలు, పవిత్ర పక్షులు ఉన్నాయి, అపవిత్ర పక్షులు ఉన్నాయి. ఇవి 2 వర్గాలు అన్నమాట. పావురం అపవిత్ర పక్షుల జాబితాలో లేదు, అపవిత్రమైన పక్షుల జాబితాలో లేదు. ఇది పవిత్రమైన పక్షి అని మనకు అర్థమవుతుంది. పావురం పరిశుద్ధాత్మకు పోల్చడంలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, అది పవిత్రమైన పక్షి, పవిత్రమైనది. పావురం ప్రమాదకరమైనది కాదు, క్రూరమైన పక్షుల జాబితాలో అది లేదు. కరవడం కానీ, చీల్చడం కానీ, భక్షించడం కానీ, ఇది పావురం స్వభావం కాదు. ఇవి ఎవరిని చంపవు. ఆలోచించండి, పరిశుద్ధాత్ముడు కూడా భూమి మీద వచ్చింది ఎందుకంటే చీల్చడానికి, భక్షించడానికి, పడగొట్టడానికి కాదు ఆయన వచ్చింది. ఆయన ఆదరించుటకు వచ్చాడు, మనల్ని ఆనందింపచేయుటకు వచ్చాడు, మనల్ని పవిత్రులుగా ఉంచుటకు సహకారిగా వచ్చాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం, ఆయన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మనం కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. మనలో అపవిత్రత ఉంటే పరిశుద్ధాత్ముడు దానికి అంగీకరించడు. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్ముడిని కలిగి సంచరిస్తున్న మనం పరిశుద్ధులుగా జీవించాలి. అందుకే మనం పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉండాలి. ప్రభు చెప్పిన మాట కూడా అదే. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి అంటాడు. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. ఆలోచన చేయండి, నోవహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు తనతో పాటుగా కొన్ని పక్షుల్ని, జంతువుల్ని, పాకే పురుగులు, ఇవన్నీ తీసుకెళ్ళాడు. ప్రభు చెప్పాడు, అవన్నీ ఆయన దగ్గరకు వచ్చాయి. ఆ ఓడలో తీసుకువెళ్ళాడు. ఓడ అరారతు కొండ మీద నిలిచిపోయింది. భూమి మీద నీళ్లు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయి. నోవహు అతని కుటుంబీకులు కాస్త అశాంతిలో ఉన్నారు. అశాంతిలో అంటే అంత పెద్ద జలప్రళయం అయిన తర్వాత, కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ ఓడలో ఎంతకాలం ఉంటాం, బయటికి వెళ్ళి భూమి మీద నివాసం ఏర్పాటు చేసుకోవాలి. అసలు భూమి మీద నీళ్లు తగ్గినాయో లేదో అని తెలుసుకోవడం కోసం ఒకసారి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ అధ్యాయం 4వ వచనం. 7వ నెల 17వ దినమున వాడ అరారతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చును. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడను. 40 దినములైన తరువాత నోవహు 10వ నెల మొదటి దినాన కొండల శిఖరాలు కనబడ్డాయంట. 40 రోజులు ఆగిన తర్వాత, అంటే 12వ నెల 10వ రోజు, నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. ఏమైంది? అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండాడు.
మరియు 8వ వచనంలో, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దన్న నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు మోపుటకు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని వద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకున్నాను. అతడు మరి 7 దినములు తాళి మరలా నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకు విడిచెను. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసెను. ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తే అసలు కాకిని కానీ పావురాన్ని కానీ పంపించింది ఎందుకు? సమాచారం తీసుకొస్తారు అని. అవి సమాచారం తీసుకురావాలి. కాకిని వదిలేడు, ఏమైంది? అది వెళ్ళిపోయింది. నీళ్లు తగ్గే వరకు కూడా, నీళ్లు భూమి మీద తగ్గే వరకు కూడా అది అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంది. అటు ఇటు తిరుగుచుండదు. మరి నీళ్లు భూమి లేనప్పుడు దేని మీద వాలిందంటారు? ఇది ఆ కళేబరాల మీద, శవాల మీద వాలి మాంసాన్ని భక్షిస్తూ అలాగే ఉండిపోయి ఉంటుంది బహుశా. కాకికి ఆ వాతావరణం సరిపోయింది. కానీ కాకి లాంటి పని పావురం చేయలేదు. అరికాలు నిలపడానికి కూడా స్థలం దానికి దొరక్క నీతిమంతుడైనటువంటి నోవహు దగ్గరికి తిరిగి వచ్చింది. నోవహు ఏమర్థం చేసుకున్నాడు? ఇంకా నీళ్లు తగ్గలేదు భూమి మీద, అందుకే దీనికి కాలు నిలపడానికి కూడా చోటు లేదు, అందుకే వచ్చేసింది. అదొక శుభ సమాచారం తెచ్చింది. మళ్ళీ వారం రోజులు ఆగి పంపించాడు. సాయంకాలం వరకు తిరిగి సాయంత్రం మళ్ళా ఆయన దగ్గరకు వచ్చింది. త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు ఉందంట దాని నోటన. అంటే భూమి మీద నీళ్లు తగ్గిపోని అని నోవహు కుటుంబం, ఆ కుటుంబం నిరీక్షించడానికి అవకాశం వచ్చింది. ఇంకెలాగా ఉండాలా? ఏం చేయాలి? తర్వాత మన జీవితం ఏంటి అనేటువంటి నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి కాకి అపవిత్రమైన వాటిని తింటూ అక్కడ ఉండిపోయింది. కానీ పావురం మలినం అంటించుకోవడానికి ఇష్టపడలేదు. కనుక పరిశుద్ధాత్ముడు పావురంతో ఎందుకు పోల్చబడ్డాడంటే, పరిశుద్ధాత్ముడు పావురం మలినాన్ని అసహించుకునేటట్లు ఎలాగైతే జీవిస్తుందో, మలినానికి ఎలాగైతే దూరంగా ఉంటుందో, మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలి. పవిత్రత మనలో ఉండాలి. పవిత్రత. రాత్రి మనం వాక్యాన్ని విన్నాం కదా, తెరలు ఏ రంగు? తెలుపు. తెలుపు పరిశుద్ధతకు చిహ్నం. కాబట్టి పావురం కూడా పవిత్రమైనటువంటి పక్షి. పవిత్రమైనటువంటి పక్షి. ఆ రీతిగా మనం పరిశుద్ధులుగా, ఆయన పరిశుద్ధుడు, పావురం పరిశుద్ధాత్మకు పోలికగా ఉంది. పావురం ఎలాగైతే పవిత్ర జీవో, పవిత్ర పక్షో, మనం కూడా ఆ రీతిగానే పవిత్రంగా ఉండాలి. రెండవ మాట, పావురం ఓడలో ఉన్నటువంటి నోవహు దగ్గరికి తిరిగి వచ్చింది. కాకి అటు ఇటు తిరుగుతూ ఆ బురదలోనే, ఆ కుళ్ళులోనే ఉండిపోయింది. అది తిరిగి రాలే. కానీ పావురం తిరిగి వచ్చింది. ఆలోచన చేయండి. నోవహు ఆయన కుటుంబం ఆందోళన ఉన్నారు. ఆందోళన అంటే ఏంటి? భూమి మీద ఇలాగ అందరూ చనిపోయారు, వీళ్ళు మాత్రం బ్రతికారు. వీళ్ళ పరిస్థితి ఏంటి?
అందులో ఉంటే ఓడలో ఆహార వస్తువులన్నీ ఏమవుతాయి? అయిపోతాయి. ఎక్కువ కాలం వస్తాయా? రావు. అయితే భూమి మీదకి వెళ్ళాలి, బ్రతకాలి. భూమి మీదకి వెళ్ళి బ్రతకాలంటే భూమి మీద నీళ్లు తగ్గిపోయినాయో లేదో చూడాలి. తగ్గిపోయిన లేదో చూడాలి. అందుకు నోవహు ఈ 2 పక్షుల్ని పంపిస్తే పావురం శుభ సమాచారాన్ని తీసుకొచ్చింది. పావురం వచ్చిన తర్వాత త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉన్న తర్వాత వాళ్ళకొక విశ్వాసం, నమ్మకం కలిగింది. భూమి మీద నీళ్లు ఇంకిపోయాయి, చెట్లు మళ్ళీ చిగురుస్తున్నాయి, ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉందంటే భూమి మీద నివసించడానికి యోగ్యంగా భూమి తయారు చేయబడింది అని ఆందోళనలో, అశాంతిలో, అసమాధానంతో ఉన్నటువంటి ఈ నోవహు కుటుంబానికి సమాధానం, శాంతిని, ఊరటను కలిగించింది. యాక్చువల్గా లోకంలో మనం చూస్తాం, పావురం శాంతికి చిహ్నం అని చెప్తారు. ఇది మనం అందరం ఎరిగినటువంటి సత్యం. మన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని శాంతిదూత అని పిలిచేవారు. ఆయన భుజం మీద ఎప్పుడు కూడా మనకి ఆ పావురం కనబడుతుంది. ఏదైనా ఒక శుభకార్యం చేసే ముందు రాజకీయ నాయకులు కూడా ఒక పావురాన్ని ఎగరేస్తారు. ఇదొక ఆనవాయితీ. లోకానుసారంగా మాత్రమే కాదు, పవిత్ర బైబిల్ గ్రంథం అందు కూడా పావురం శాంతికి గుర్తుగా ఉంది. చూడండి, నోవహుకు అతని కుటుంబానికి ఊరట కలిగించింది. పరిశుద్ధాత్ముడు కూడా భూమి మీదకి వచ్చి మనతో ఉంటూ ఆయన చేసే పని ఏంటి? దేవునికి మానవులకు మధ్య సమాధానం కలిగిందని, దేవుడు క్షమించాడని, ఆయన తన ఉగ్రతను మన మీద చూపడం మానుకున్నాడని పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ పాపలోకంలోనికి పరిశుద్ధాత్ముడు రావడం వల్ల మనం దేవునితో సమాధానపరచబడ్డాం. దేవుని ఉగ్రత మన మీద నుంచి తొలగిపోయింది. మనం దేవుని పిల్లలమే, ఆయన మనల్ని తన బిడ్డలుగా స్వీకరించుకున్నాడు అని పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిచ్చుట ద్వారా మనం ఆదరణ పొందుతున్నాం. పరిశుద్ధాత్ముడు కూడా మనం అందరం కలిసి ఉండాలని, ఐక్యతగా ఉండాలని, పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనల్ని ఐక్యపరుస్తూ ఉంటాడు. అందుకే ఆయన మనతో సహవాసం చేయడానికి వచ్చాడు. ఆయన ఎలాగైతే సమాధానమును మనకి కలుగజేస్తూ ఉంటాడో మన మనసులో ఉండి, ఆ రీతిగా మనం కూడా ఇతరులతో సమాధానమైనటువంటి స్థితిని కలిగి ఉండాలి. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. పరిశుద్ధాత్ముడి పరిచర్య ఏంటంటే సాక్ష్యం ఇస్తాడు. ఏమని? ఇంతకుముందు చెప్పాను కదా మీకు, కొన్నిసార్లు నా పాపాలు క్షమించబడ్డాయా, నేను దేవుని బిడ్డనేనా, ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడా, ప్రభు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అని ఇలా కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. మరి దీనికి ఆన్సర్స్ అని ఎవరిస్తారు? వీటికి సమాధానాలు ఎవరు చెప్తారు మనకి? పరిశుద్ధాత్ముడే. మార్టిన్ లూథర్ గారి గురించి ఎవరో చెప్తే నేను విన్నాను. నేను ఆయన రచనలు చదవలేదు, కానీ ఒక దినాన ఆయన వాక్యం ధ్యానిస్తూ ఉన్నాడు. ఆయన మనసులో ఒక రకమైనటువంటి డౌట్ వచ్చిందంట. ఏంటా డౌట్ అంటే,
నా పాపాలు క్షమించబడ్డాయా అని. డౌట్ రాగానే అపవాది ఏం చేస్తాడు? దాన్ని రేజ్ చేస్తాడు. అసలు పుట్టించేవాడు వాడు, డౌట్ పుట్టించేవాడే వాడు. ఇది నిజమా అని డౌట్ పెట్టినవాడు ఎవడు? అపవాది. ఆ డౌట్ రాగానే ఈయన మనసులో కొద్దిగా నిజమా అని అనిపించగానే మొత్తం ఆయన చేసిన పాపాల లిస్ట్ అంతా తీసుకొచ్చి ఆయన చూపిస్తున్నాడంట అపవాది. ఆయన ఏదో రాసుకుంటున్నాడు టేబుల్ దగ్గర ఉండి, కలలో ఆయన కల వచ్చిందనమాట ఇదంతా. వాడు మొత్తం లిస్ట్ అంతా తీసుకొచ్చి చూపించాడంట. చిన్నప్పటి నుంచి అప్పటి వరకు ఆయన చేసినటువంటి ప్రతి పాపాన్ని లిస్టుగా రాసుకొని పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆయన ఆలోచిస్తాడంట, ఏంటి ఇన్ని పాపాలు చేశాను నేను, ఎంత ఘోర పాపిని, నా పాపాలు క్షమించబడ్డాయా అని ఆలోచన చేస్తే అప్పుడు ఆయనకు ఒక వాక్యం గుర్తొచ్చిందంట. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది. అక్కడ రాసుకుంటున్నాడు కదా ఆయన, టేబుల్ మీద ఎర్రసిర ఉందంట. వాడు తీసుకొచ్చిన లిస్ట్ మీద ఆ ఎర్రసిర పోసేసి, రే అపవాది చూపించు, నా పాపాలు ఇప్పుడు కనపడుతున్నాయేమో, యేసుక్రీస్తు రక్తం నా పాపాలను అలా తుడిచివేసింది అని చెప్పారట. ఆలోచన చేయండి, పరిశుద్ధాత్ముడు మనకు సాక్ష్యం ఇస్తాడు. మనం దేవుని పిల్లలమే, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని చేత నియమించబడ్డావు, నువ్వు సేవ చేయాలి. అవన్నీ ఆయన పరిచర్ల గురించి చెప్పుకున్నాం కదా మనం. కాబట్టి పౌరం శాంతికి సమాధానాలకు చిహ్నం. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని కూడా శాంతితో సమాధానంతో ఉండాలని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన. అందుకే పౌరముతో పోల్చబడ్డాడు. నిజమే, పరిశుద్ధాత్ముడు మెల్లని స్వరము ద్వారా మనతో మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి, ఎవరి మీదన్నా దెబ్బలాడాలని నీకు ఉక్రోషం, ఆవేశం వచ్చేస్తుంది అనుకోండి, పరిశుద్ధాత్ముడు ఏమంటాడు? వద్దు, నువ్వు దేవుని పిల్లవు, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు మాట్లాడద్దు, నువ్వు బూతులు తట్టొద్దు, నువ్వు అపవిత్రం చేసుకోవద్దు, వాళ్ళతో గొడవ పడొద్దు, సమాధానంగా ఉండని ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. ఏదన్నా పాపం చేస్తూ ఉంటావు, ఇదిగో నువ్వు పాపం చేస్తే నువ్వు దేవునికి వ్యతిరేకం అయిపోతావు, దేవుని శిక్షా ఉగ్రతకు గురైపోతావు అని ఆయన సమాధానంతో శాంతితో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకే పౌరంతో పోల్చబడ్డాడు. మూడవది మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. ఇక్కడ రెండు జీవులతో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని సేవకు పంపిస్తూ రెండు జీవులతో కంపేర్ చేసి చెప్పాడు, ఎలా ఉండండి మీరు అని. తోడేళ్ల మధ్యకు పంపించినట్లు, గొర్రెలను పంపించినట్లు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. కాబట్టి పాముల వలె వివేకంగా ఉండండి, పావురముల వలె నిష్కపటులునై ఉండండి. ఈ మాటలు స్వయంగా మన ప్రభువే చెప్పారు. పాముకి వివేకం ఉంది, నువ్వు కొడదామంటే దొరకదు, అది నీ ఎదురుగా ఉండే మిస్ అయిపోద్ది, దొరకదు గమనం. ఎలా తప్పించుకోవాలో దానికి తెలుసు, వివేకం. ఇంకోటి ఏమన్నాడు? పావురానికేమో కపటము లేని స్వభావం ఉంది అని చెప్పాడు. పరమగీతము
పరమగీతము 6వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే. పావురం గురించి చెప్పబడిన 2 మాటలు. ఒకటి నిష్కపటం, యేసుప్రభు చెప్పిన మాట. 2 నిష్కళంకం, సొలొమోను చెప్పిన మాట. ఈ 2 మాటలు చాలా శ్రేష్టమైనవి. మొదటి దాని అర్థం ఏమిటంటే, నిష్కపటం అంటే కపటము లేకుండుట. నిష్కళంకం అనే 2వ మాటకు అర్థం ఏంటంటే మచ్చ, ముడత లేకుండుట. ఈ 2 పదాలని పరిశుద్ధ గ్రంథం పావురానికి ఆపాదించింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ అంటాడు, సున్నిత స్వభావం కలిగినటువంటి మిమ్మల్ని క్రూరమైన తోడేళ్ల దగ్గరికి పంపిస్తున్నాను. తోడేళ్ల స్వభావం వేరు, గొర్రెల స్వభావం వేరు. అయినా వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు. క్రూరుల దగ్గరికైనా మనం వెళ్ళాల్సిందే. వాళ్ళని ఎప్పుడు కూడా విస్మరించకూడదు. కొంతమంది చూడండి, సువార్త పత్రికలు పంచేటప్పుడు, లేకపోతే సువార్తను ప్రకటించేటప్పుడు, అబ్బో అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా గొప్పోళ్ళండి, లేకపోతే ఉన్నతమైన వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, బలమున్నవాళ్ళు, బలగమున్నవాళ్ళు అని అలా చాలాసార్లు, కొన్నిసార్లు వాళ్ళని విస్మరిస్తూ ఉంటాం. వాళ్ళు క్రూరులండి, మంచోళ్ళు కాదు, వాళ్ళకేం చెప్తాం అంటూ ఉంటాం. అలాంటి వాళ్ళ దగ్గరికి కూడా మనం వెళ్ళాల్సిందే. దేవుని పిల్లలైనటువంటి మనం కూడా నిష్కపటులుగా ఉండాలి, నిష్కళంకులుగా ఉండాలి. చెడ్డవాళ్ళ మధ్యలో ఉన్నా మనం మంచివాళ్ళలాగా ఉండాలి, జీవించాలి. చెడ్డవాళ్ళ మధ్యలోనే ఉంటాం మనం, అయినా సరే మనం మంచివాళ్ళు అన్నట్టుగా జీవించాలి. కాబట్టి నిష్కపటం, నిష్కళంకం పౌరంలో ఉన్నటువంటి లక్షణాలు. పరిశుద్ధాత్ముడు కూడా నిష్కపటుడు, నిష్కళంకుడు. ఏ మచ్చ అంటుకోవడానికి ఒప్పుకోడు ఆయన. కపటం నీలో ఉండడానికి ఆయన అంగీకరించడు. ఆలోచన చేయండి, మనం కూడా అలాగే ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 16:19. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులునై ఉండవలెనని కోరుచున్నాను. కీడు విషయంలో ఎలా ఉండాలంటే మనం కీడు విషయంలో నిష్కపటంగా ఉండాలి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ఏమంటున్నాడు? మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులు, సంశయాలు మాని సమస్త కార్యములు చేయుడి. మూర్ఖులకు వక్రజనం మధ్య నిరపరాధులుగా, నిష్కళంకులుగా, అనింద్యులైనటువంటి దేవుని కుమారులకి ఈ 3 లక్షణాలు ఉంటాయి దేవుని బిడ్డలకి. 1 నిరపరాధులు, 2 నిష్కళంకం, 3 అనింద్యులు. నిరపరాధులుగా, కళంకం లేనివారుగా, నిందలు వేసుకోని వారుగా మనం జీవించాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు పౌరంకు పోల్చబడ్డాడు. ఇంకా మనం చూస్తే తర్వాత విషయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 24వ వచనం చదువుతాను, 22-24. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడి ఉన్నట్లు
వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని ప్రతిష్ఠించడానికి, అలాగే వాళ్ళు ప్రభు ధర్మశాస్త్ర ప్రకారం తమను శుద్ధి చేసుకోవడానికి ఇక్కడ 2 రకాల, ఒకటి గువ్వల జత కానీ లేదా 2 పావురపు పిల్లలు బలిగా అర్పించడానికి తీసుకెళ్ళాలి. పావురం పవిత్రమైన పక్షి అని చెప్పుకున్నాం. ఇది బలికి యోగ్యమైంది. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఈ పక్షులను తీసుకొచ్చారు. మనం ఒకసారి లేవీకాండం 12వ అధ్యాయం చదివితే 7-8 వచనాల్లో ఒక మగపిల్లని కానీ ఆడపిల్లను కానీ కనిన స్త్రీ ఆమె ఏం చేయాలో ఆమె గురించి రాయబడి ఉంది ఆ అధ్యాయం అంతా. ఆమె ఒకవేళ గొర్రె పిల్లను తేజాలని ఎడల, అంటే బాగున్నవాళ్ళు గొర్రె పిల్లని తీసుకెళ్ళి బలర్పించాలి. ఒకవేళ గొర్రె పిల్లను తీసుకురాలేనటువంటి పేదలైతే అలాంటి వాళ్ళు 2 గువ్వలనైనా, 2 తెల్ల గువ్వలనైనా, 2 పావురపు పిల్లలనైనా దహన బలిగా తీసుకురావాలి. ఆలోచన చేయండి. ఈ బలి యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియ కోసమే కానీ యేసు కోసం కాదు. ఎందుకంటే ఆయనను శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు పవిత్రుడు. మానవుల కొరకు చనిపోయినప్పుడు శిలువ కార్యంలో పరిశుద్ధాత్మని పాత్ర కూడా ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమై ఈ శిలువ కార్యాన్ని జరిగించారు. ఆలోచన చేయండి. ఆయన శుద్ధి చేయబడక్కర్లా. లోక పాపాలన్నిటినీ, లోకంలో ఉండేటువంటి పాపులైన వారు, విశ్వసించిన వారందరి పాపాలను క్షమించడానికి ఆయన సమర్థుడు, ఆయన పవిత్రుడు. ఇక్కడ చూడండి, పావురం ఎలాగైతే బలికి యోగ్యమైందో మనం కూడా పావురం వలె బలి అయిపోవడానికి కూడా బలి ఇచ్చేటువంటి జీవితాల్లాగా మన జీవితాలు కలిగి ఉండాలి. అందుకే కోరహు కుమారుల కీర్తన మనం ఒకసారి చూస్తే 44వ కీర్తన, 44వ కీర్తన, ఇది కోరహు కుమారులు రాసిన కీర్తన. 22వ వచనం చూడండి. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ఇది కోరహు కుమారులు చేసినటువంటి కీర్తన. నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. కోరహు కుమారుల కీర్తన అని మనం చదువుతున్నాం. ఈ కీర్తన అంటే వాళ్ళు ఏమంటున్నారు? దేవుని బట్టి దినమెల్లా వధించబడుతున్నారు. వధించబడడం అంటే హింసించబడడం, హేళనకు గురి అవ్వడం, అపహసించబడడం, ఎలా అన్నమాట. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాం. వీళ్ళు బ్రతకడానికి వీల్లేదు, వీళ్ళు చావలసిందే అనేటువంటి మాటలకు వీళ్ళు గురవుతున్నారు. ఒకసారి ఆలోచించండి, కోరహు కుమారుల స్థితి ఎలా ఉంటుందో. కోరహు తిరుగుబాటు చేశాడు. కోరహు అతనితో పాటు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ భూమిని ఎరబిడిచి మింగేసింది. కోరహు కుమారులు చావలేదు, పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. మరి వాళ్ళు తర్వాత కాలంలో దేవుని పరిచర్య చేసిన వాళ్ళు, పరిచర్య చేసినప్పుడు ఎలా ఉంటుంది? చిన్న చూపుగా ఉంటుందా ఉండదా? ఎవరు వీళ్ళు? అదేరా దేవుని మీద తిరుగుబాటు చేసి నెరవేడి చచ్చిపోయాడే ఆడు కొడుకులేళ్ళు. ఎలా ఉంటుంది ఆలోచించేయండి.
కానీ దేవుని సేవ చేయాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళని బ్రతకనిచ్చాడు. తన తండ్రితో పాటు వీళ్ళని చంపలేదు ప్రభు. తండ్రులు చేసిన దోషాన్ని బట్టి తండ్రులను శిక్షించాడు. ఎవరు చేసిన పాపాన్ని బట్టి వారు శిక్షించబడాలి. అది దేవుని నీతి, దేవుని నియమం. వీళ్ళు బ్రతికున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? దినమెల్లా అన్నాడా? నిన్ను బట్టి దినమెల్లా ఎల్లప్పుడూ, ప్రతిరోజు, దినదినం, అనుదినం చంపబడుతున్నాం. ఆలోచన చేయండి. ఎంతమందో దైవ సేవకులు యేసుక్రీస్తు ప్రభు కోసం బలిగా వారి జీవితాలని అర్పించేశారు. చాలామంది హత్యకు గురయ్యారు. చాలామంది చంపబడ్డారు. చాలామంది జీవితాలను పణంగా పెట్టారు. చాలామంది చనిపోవడానికి ఒప్పుకున్నారు, సమ్మతించారు, సంతోషంగా అంగీకరించారు. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం నుంచి చదివితే, ఇక ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. స్త్రీలు మృతులైన తన వారిని పునరుత్థానం వలన మరలా తిరిగి పొందును. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండలలోను, గుహలలోను, సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారు. చూడండి, ఇది క్రైస్తవ జీవితం అంటే. ఇది క్రైస్తవ జీవితం అంటే నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారు, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు. క్రీస్తుని అంగీకరించినందుకు ఎన్ని తిరస్కారాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, అందరితో దూషించబడడం, హేళన చేయబడడం, అపహసించబడడం, కొన్నిసార్లు అవసరమైతే ప్రాణాలు అర్పించడం, కొన్నిసార్లు చంపబడడం. ఇదంతా చూడండి, ఆలోచన చేయండి. బలికి యోగ్యమైనటువంటి పక్షి పౌరం. అక్కడ రాసున్న మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. 11వ అధ్యాయంలో మనం చూస్తే 35వ వచనం, బి పార్ట్. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక. మాకు అక్కర్లేదు, మేము చచ్చిపోయిన పర్లా, మేము చచ్చిపోతాం. యాతనలు పడ్డారట. వాళ్ళ పడుతున్న యాతనల గురించి రాస్తూ భక్తుడు చెప్తున్న మాటలు ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి చదువుదాం. వాళ్ళు పడినటువంటి యాతన పెట్టబడ్డారంట. 36వ వచనంలో తిరస్కారములను, కొరడా దెబ్బలు, బంధకాలు, ఖైదును అనుభవించారు. రాళ్లతో కొట్టబడ్డారు. రాళ్లతో కొట్టబడిన వాడు ఎవరు? మనం చెప్పుకున్నాం కదా, రాళ్లతో కొట్టబడి చాలామంది ఉన్నారు. అన్యాయంగా నాబోతు అనే అతన్ని అన్యాయంగా రాళ్లతో కొట్టి చంపేశారు. ద్రాక్ష తోట ఇవ్వనన్నాడు. ఇది నా పిత్రార్జితం, నేను ఎలా ఇస్తాను నీకు అన్నాడు. యూదులకి పిత్రార్జితం చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రుల ద్వారా వచ్చేదాన్ని వాళ్ళు ఎవ్వరికి ఇవ్వడానికి ఒప్పుకోరు. తండ్రి ద్వారా సంక్రమించింది జీవితంలో అమ్మడానికి కూడా ఒప్పుకోరు వాళ్ళు.
కొత్త నిబంధనలో రాళ్లతో కొట్టబడిన ఎవరు? స్టెఫను. రంపాలతో కోయబడరు. యెషయా గారిని రంపంతో నిలువున కోసారంట. తలకిందులుగా వేలాడదీసి రంపంతో ఆయన శరీరాన్ని 2 ముక్కలుగా కోసారని చరిత్ర చెబుతుంది. చూడండి, అలాగ శోధించబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు, గొర్రె చర్మాలు మేక చర్మాలు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవుల్లో, కొండల్లో, గుహల్లో, సొరంగాల్లో తిరుగులాడుతూ సంచరించారట. ఆలోచన చేయండి. బలికి సిద్ధమైనటువంటిది, బలికి యోగ్యమైనటువంటి పక్షి గ్రాహం స్టెయిన్స్ అందుకు నిదర్శనం. ఆ దైవజనుడు తన బిడ్డలు వాళ్ళ ముగ్గురిని కాల్చి చంపేశారు, సజీవ దహనం చేశారు. బలికి సిద్ధమై ఉండాలి. అంటే అవసరమైతే సువార్త ప్రకటించడం కోసం మన జీవితాల్ని బలిగా అప్పగించడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మని పౌరంతో పోల్చారు. మరొక విషయం మనం చూస్తే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 11వ వాక్యం. యెషయా గ్రంథం 59 11. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖరవము చేయుచున్నాము. పరిశుద్ధాత్మని పౌరంతో పోల్చడానికి గల మరొక విషయం ఏంటంటే అది మూలుగుతుంది. ఇక్కడ భక్తుడు అంటాడు, గువ్వల వలె దుఃఖరవము చేయుచున్నాము. ఇక్కడ పౌరం అనలేదు, గువ్వ అని రాయబడింది. గువ్వన్న, పామురం అన్న ఇవన్నీ కూడా ఒకే జాతికి సంబంధించినవి. చాలామంది పౌరాల్ని వాళ్ళ గృహాల్లో పెంచుకోవడానికి ఇష్టపడరు, భయపడతారు. దానికి కారణం ఏంటంటే అది మూలుగుతుంది. అందుకే చాలామంది ఇష్టపడరు. అది ఉంటే శాపమని, అలా మూలిగితే ఇంటికి అరిష్టమని, మన నిద్రకు ఆటంకం కలిగిస్తుందని చాలామంది, ఎక్కువ మంది పౌరాల్ని గృహాల్లో ఉండనివ్వరు. ఇక్కడ దుఃఖరవం చేస్తుందంట. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథం 38:14 చదవండి. యెషయా గ్రంథం 38:14 హిజ్కియా గారు అన్నమాట. మంగళ కత్తి పెట్టవలను, ఓది కొరకు వలను నేను కిచకిచలాడితిని, గువ్వ వలె మూల్గితిని. ఇంకా మనం చూస్తే నహూము 2వ అధ్యాయం 7వ వచనం. గువ్వలు మూల్గునట్లు దాసదాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు. మూలుగు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఏమనుంది? మనం ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు పావురం వలె మూలుగుతున్నాడు. ఎందుకంటే మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి మన పక్షముగా ఆయన మూలుగుచూ ప్రార్థిస్తున్నాడు. పరిశుద్ధాత్మలో గొవ్వలాంటి మూలిగేటువంటి గుణం ఉంది. మనం పాపం చేస్తే ఆయన బాధ అనుభవిస్తాడు. అందుకే దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అన్నాడు పౌలు గారు ఎఫెసు సంఘానికి చెప్తూ. దుఃఖపరచొద్దు అన్నాడంటే ఏంటి? దుఃఖపడే స్వభావం ఉందనే కదా. కాబట్టి
మనం కూడా మూలిగేటువంటి స్వభావం మనం కూడా కలిగి. మూలుగు అంటే ప్రార్థనకు సాదృశ్యం. యోబు గారు పొద్దుటే చీకటితోనే ప్రాతకాలంలో లేచి నిద్రలేచి తమ పిల్లల కోసం మూలిగేటువంటి ఆనవాయితీ అతనికి ఉంది. ప్రతి దినం యోబు నిత్యము అలాగు చేయుచుండెను అని ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పెందలగడి లేచి చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించేవాడు. ఆలోచన చేయండి. నీ కోసం, నీ కుటుంబం కోసం, సంఘం కోసం, సమాజం కోసం మూలగకపోతే మనం ప్రతిఫలం పొందలేం. అందుకే మూలిగే గుణం కలిగిన వాడు కనుక పరిశుద్ధాత్ముడు పౌరంతో పోల్చబడ్డాడు. ఆఖరిగా యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనం. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గోళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? పౌరం పరిశుద్ధాత్మకు పోల్చబడడంలో మరొక రహస్యం ఏంటంటే ఇది ఎగిరే గుణాన్ని కలిగి ఉంది, ఆరోహణ శక్తి కలిగినది. గోళ్లకు ఎగసి వచ్చు అంటున్నాడు. కాబట్టి ఎగిరే శక్తి ఉంది. గువ్వ అంటే గువ్వ, పౌరం రెండు ఒకటే. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అది మనందరికీ తెలుసు. పౌరం ఎగిరి రాగలదు, ఎగిరి వెళ్ళగలదు. దానికి దేవుడు రెక్కలు ఇచ్చాడు. పౌరాన్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా, పౌరం కూడా పౌర ఆకారంలో, శరీరాకారంలో పౌరం వలె దిగి వచ్చింది. పౌరానికి ఎగిరే శక్తి ఉంది. అలాగే పరిశుద్ధాత్ముడికి ఆరోహణ శక్తి ఉంది. ఇక్కడ యెషయా ప్రవచనం చెప్తున్నాడు. మేఘము వలె, ఎగిరేటువంటి గువ్వల వలె వాళ్ళు తిరిగి గూటికి వస్తున్నారేంటి అని ప్రవక్త ప్రవచించాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మళ్ళీ తిరిగి వస్తాడు అని వాక్యం చెప్తుంది. భూమి మీద పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సంఘాన్ని వధువు సంఘం అంటారు. ఇది ఎత్తబడే సంఘంగా ఉంది. మనం నిన్న చెప్పుకున్నాం కదా, పాత నిబంధనలో 24 ఆదికాండం 24లో ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యమని, రెబ్కా వధువు సంఘానికి సాదృశ్యమని, ఎలియాజరు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడని, రెబ్కా అనేటువంటి వధువుని ఎలియాజరు తీసుకొచ్చి ప్రార్థనా పొలంలో ధ్యాన జీవితం కలిగినటువంటి ఇస్సాకు అప్పగించాడని, ఆ వివాహ దృశ్యాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఎలియాజరు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడు. ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే రాబోతున్నటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి ఆ వరునికి సంఘం అనే వధువును ఎలియాజర్ అనే పరిశుద్ధాత్మ దేవుడు అప్పగించబోతున్నాడు. ఇస్సాకు రెబ్కాని తన తల్లి గుడారంలోకి తీసుకెళ్ళాడు. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనంలో. ఇక్కడ యెషయా భక్తుడు ఏమంటున్నాడు? గోళ్లకు ఎగసిపోవు వీరెవరు అంటున్నాడు. వీరంటే మనమే, రక్షించబడిన గుంపు. గూళ్ళు అంటే తండ్రి ఇంట నివాసాలు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమని? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదునని. కాబట్టి మనం అందరం కూడా ఒక రెప్పపాటులో పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభువుని చేరుకోబోతున్నాం. నిద్రించిన వారు ముందు, తర్వాత భూమి మీద సజీవంగా నిలిచి ఉన్నవారు కలిసి ఎగిరి మధ్యాకాశానికి పరిశుద్ధాత్మతో కూడా వెళ్ళి అక్కడ ప్రభుని ఎదుర్కోబోతున్నాం. అంటే మనకు కూడా ఆరోహణ శక్తి ఉంది. చూడండి, ఏలియా అగ్ని రథాల చేత, గుర్రాల చేత కొనిపోబడ్డాడు.
హానోకు దేవునితో నడుస్తూ 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 వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరూ చూస్తూ ఉండగా ఆరోహణమయ్యాడు. ప్రభువుకు కలిగిన ఆరోహణ శక్తే భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడికి కలిగి ఉన్నాడు. ఆ ఆరోహణ శక్తి పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు మనకు కూడా ఇవ్వబోతున్నాడు. మనం కూడా సంఘముగా ఒక దినాన పరిశుద్ధాత్మతో కలిసి ఎగిరి వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు సంఘాన్ని, వధువు సంఘాన్ని నూతన యెరూషలేముకి తీసుకుని వెళ్తాడు. నూతన యెరూషలేము తీసుకువెళ్తాడు. అందుకే యెషయా గారు 40:31 అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇది కూడా రాకడ గురించినటువంటి ప్రవచనమే. ఆయన కోసం ఎదురు చూస్తున్నాం మనం. ఎదురు చూసి నీరసం వస్తుంది లోకంలో. కానీ ప్రభువు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంకా నూతన బలం పొందుతాం, ఇంకా బలపడతాం. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆయన వస్తాడు, ఆయన నన్ను తీసుకువెళ్తాడు. ఆయన ఇవ్వబోయేటువంటి మహిమ, ఆయన ఇవ్వబోయే నిత్యత్వం, ఆయన ఇవ్వబోయే బహుమానాలు, ఆయనతో కలిసి జీవించే భాగ్యం, ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండేటువంటి ఆధిక్యత, ఇవన్నీ మనం తలుచుకుంటే, ఆయన వస్తున్నాడని మనం ఎదురు చూడగలిగితే నూతన బలం పొందుతాం. ఏం చేస్తామంట? పక్షిరాజుల వల్లే. పక్షిరాజు చాలా ఎత్తైన స్థలాల్లో తిరుగుతుంది. ఎత్తైన స్థలాల్లో, ఎత్తైన ప్రదేశంలో తిరుగుతుంది. ఆ రెక్కలు చాపి పైకి ఎగురుతుంది. కాబట్టి పౌరానికి ఎగిరే శక్తి ఉన్నట్టు పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు మనకు కూడా ఆరోహణ శక్తినిచ్చి రేపు పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళగలడు. అందుకే ఈ పరిశుద్ధాత్ముని పౌరంతో పరిశుద్ధ గ్రంథం పోల్చింది. ఎందుకు పోల్చిందో మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. ఒకటి, పౌరం పరిశుద్ధతకు సూచన. మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం. రెండవది, శాంతి సమాధానాలకు చిహ్నం. అలాగే మనం కూడా ఇతరులతో సమాధానంగా, తండ్రి అయిన దేవునితో సమాధానంగా ఉండాలనే పరిశుద్ధాత్ముడు సహవాసంలో మనం ఉన్నాం. మూడవది, నిష్కపటం, నిష్కళంకం. ఈ రెండు విషయాలు ఉన్నాయి. నిష్కపటం అంటే కపటం లేకుండా ఉండడం, నిష్కళంకం అంటే కళంకము, ముడత లేకుండా ఉండడం. ఈ లోకంలో చెడ్డవారు ఉన్నారు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా మిమ్మల్ని పంపుతున్నాను ప్రభు అన్నాడు. కాబట్టి కీడు విషయమై నిష్కపటులుగా మనం ఉండాలి. అనింద్యులు, నిష్కళంకులైనటువంటి దేవుని పిల్లల్లాగా ఈ లోకంలో మనం సాక్షులుగా జీవించాలి. అలా జీవించుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. బలికి యోగ్యమైన పక్షి, మనం కూడా బలి అయిపోవడానికి యోగ్యులుగా మన జీవితాలని మరల్చుకుంటూ బలికి సిద్ధమైనటువంటి వారి వలె మనం జీవించేవారుగా ఉండాలి. పౌరం దుఃఖరం చేస్తుంది. మూలిగే పక్షి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. పౌరం ఎగిరే శక్తి కలిగినది. ఒక దినాన మనం కూడా ఎగురుతాం. ఆరోహణ శక్తి పరిశుద్ధాత్మతో ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. మనం ఎదుర్కొంటాం, ఆయనతో కలిసి జీవిస్తాం. ఈ రీతిగా మనం ఈ లక్షణాలు కలిగి జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం, శాంతి సమాధానాలతో మనం జీవిద్దాం. కపటం లేని వారుగా, నిష్కళంకులుగా, ముడత, మచ్చ, డాగు ఇలాంటివి ఏవి లేకుండా జీవిద్దాం. ప్రభు కోసం బలి అయిపోవడానికి సిద్ధంగా ఉందాం. నిత్యము ప్రార్థించేవారుగా, మూలుగుతో ప్రార్థించేవారుగా ఉందాం. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆరోహణం కోసం మనం సిద్ధపడదాం. ప్రభును కలుసుకోవడం కోసం, ప్రభుతో నిత్యము మన నివాసాన్ని స్థిరపరచుకునే విధంగా మన జీవితాన్ని సరిచేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు.
మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ప్రభువా, పరిశుద్ధాత్మను గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కొద్ది దినాలుగా మేము ధ్యానం చేస్తూ వచ్చాం. పౌరము ఆకారంలో మీ మీదకు దిగి వచ్చినట్లుగా మీరు బాప్తిసం పొంది ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్ముడు పౌర ఆకారంలో వచ్చినట్టుగా మేము చదువుకున్నాం. అవును ప్రభువా, ఎందుకు పౌరంతో పోల్చబడ్డారో, మేము ఏ రీతిగా ఉండాలో మీరు మాకు తెలియపరిచారు. మేము పరిశుద్ధులుగా ఉండాలని, శాంతి సమాధానాలతో జీవించాలని, నిష్కపటులుగా తండ్రి నిష్కలంకులుగా ఉండాలని, మేము అవసరమైతే మా జీవితాలని పణంగా పెట్టడానికి కూడా, బలైపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని, నిత్యము మూలిగే ప్రార్థించగలిగేటువంటి అనుభవం మేము కలిగి ఉండాలని, మీరు అక్కడి కొరకు సిద్ధపడుతూ మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనుటకు ఆరోహణ శక్తి పొందుకునేవారుగా ఉండాలని పరిశుద్ధాత్మను మాకు నేర్పిస్తూ వచ్చారు. ఈ పాఠాలు మా జీవితంలో అన్వయించుకుని మా జీవితాన్ని కొన్ని జాగ్రత్తగా కట్టుకుంటూ మీ కృపలో వర్ధిల్లేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయమని